లక్షల ఆదాయం ఇచ్చినా అక్కడ మర్యాద దక్కదు. కోట్లు ఖర్చు పెట్టినా కనీస గౌరవం ఇవ్వరు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులన్నీ పాడుబడ్డ బంగళాల్లోనే నడుస్తుంటాయి. కూలిపోతున్న భవనాల్లోనే కార్యకలాపాలు సాగిస్తుంటారు. సగానికి పైగా అద్దె కొంపల్లో రన్ అవుతున్నాయి. ఎవరికి పుట్టిన బిడ్డ అన్నట్టు ఉంది ఏపీ ఎస్ఆర్ఓల పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో మేజర్ షేర్ రిజిస్ట్రేషన్ శాఖదే. 11% రెవెన్యూ అక్కడి నుంచే వస్తుంది. రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగం స్టేట్కు మూడో అతిపెద్ద ఆదాయ వనరు. 1864 నుంచి ఈ వ్యవస్థ పనిచేస్తుంది. పురాతన ఆస్తులు మొదలుకొని అల్ట్రా ప్రీమియం లగ్జరీ అసెట్స్ వరకు అన్నిటికీ హక్కు కల్పించి రక్షించడం ఈ శాఖ లక్ష్యం. ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిందంటే దానికిక తిరుగుండదు. ఇదొక యూనివర్సల్ నోటీస్. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అంటే రాయల్ రికార్డు కీపర్. స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు ఇలా రాష్ట్ర ఖజానాకు కోట్ల ఆదాయాన్ని సేకరిస్తోంది. సర్కారుకు ఇంత రెవెన్యూ ఇచ్చే రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిస్థితి మాత్రం అత్యంత దయనీయంగా ఉంది. కనీస సౌకర్యాలు లేకుండా నడుస్తున్నాయి. తాగుదామంటే మంచినీళ్లుండవు, కూర్చోడానికి కుర్చీలుండవు, ఉన్న ఫ్యాన్లు కూడా పెద్ద శబ్దం చేస్తూ తిరుగుతూ ఉంటాయి. లక్షలకు లక్షలు చలానా కట్టే వాళ్లకు అక్కడ కనీస మర్యాద దొరకదు. కోట్లు ఖర్చు పెడుతున్నా మినిమం రెస్పెక్ట్ ఇవ్వరు. రిజిస్ట్రేషన్ అంటే ఓ రోజంతా దానికే కేటాయించాలి. రోడ్ల మీద నిలబడాలి, చెట్ల కింద తలదాచుకోవాలి, ఎండకు వానకు ఇబ్బంది పడాలి. కూర్చోడని చెప్పేవారే ఉండరు. వృద్ధులు, పిల్లలు రావాల్సొస్తే నరకమే. రాష్ట్ర ఆదాయంలో ముఖ్య పాత్ర పోషించే ఎస్ఆర్ఓ ఆఫీసులను ఇంతవరకు ఆధునీకరించలేదు. కొన్నిటికి సొంత భవనాలే లేవు, ఇంకొన్ని అద్దె బిల్డింగుల్లో నడుస్తున్నాయి. ఉన్న భవనాలన్నీ ఎప్పటివో, స్వాతంత్ర్యం కాలం నాటివి. రాష్ట్రంలో మొత్తం రిజిస్ట్రార్ కార్యాలయాలు 300 వరకు ఉంటే అందులో సగం అద్దె భవనాల్లోనే ఉన్నాయి. ఉన్నవి కూడా శిథిలావస్థలో నడుస్తున్నాయి. బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న ఈ వ్యవస్థ ఇప్పటికీ ఇలాగే ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా వాటి తలరాత మారలేదు. రిజిస్ట్రార్ ఆఫీసులన్నీ సర్కార్లకు ఏటీఎం మిషన్ల లాంటివే. ఏనాడూ వాటి బాగోగుల్ని పట్టించుకోలేదు. రాష్ట్ర ఖజానాకు వందల వేల కోట్ల రాబడి వచ్చే డిపార్ట్మెంటు ఇలా ముళ్ల చెట్ల మధ్య పెచ్చులూడిపోతున్న భవనాల్లో నడుస్తోందంటే సిగ్గుపడాల్సిన విషయం. రిజిస్ట్రేషన్ శాఖలో 40% ఖాళీలున్నాయి. ఉద్యోగుల కొరత కారణంగా ఎస్ఆర్ఓ ఆఫీసుల్లో అనధికారిక వ్యక్తులు పెరుగుతున్నారు. స్కానింగ్, కేవైసీ, ఆధార్, సీడింగ్ మొదలైన వాటి కోసం అనధికారిక వ్యక్తులపై ఆధారపడాల్సి వస్తోంది. పెరిగిన కార్యకలాపాలకు అనుగుణంగా సిబ్బంది అలైన్మెంట్ లేదు. అడ్వాన్స్డ్ కంప్యూటర్లు లేవు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేదు. ఉన్నవారికి టెక్నాలజీ తెలియదు. చిన్న చిన్న సర్వర్ సమస్యల కోసం ప్రైవేటు కాంట్రాక్టర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఏమాత్రం ఆదాయం ఇవ్వని శాఖలతో పోలిస్తే అత్యధిక రెవెన్యూ ఇచ్చే ఈ శాఖను ఎందుకు అనాథం చేశారో అర్థం కాని పరిస్థితి. ప్రజల వెసులుబాటు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన సీఎంఎఫ్ఎస్ విధానం అక్రమార్కులకు అవకాశంగా మారింది. ఈ విధానంలో కంప్యూటర్ ద్వారా వచ్చే చలానాలపై అధికారులు సంతకాలు, సీళ్లు ఉండవు. నకిలీ చలానాలు సృష్టించడానికి ఇదొక మొదటి లోపం. చలానా కట్టిన అనంతరం రిజిస్ట్రేషన్ చెల్లింపు మొత్తాన్ని ఎడిట్ చేసుకునే టెక్నాలజీని అక్రమార్కులు వాడుకున్నారు. కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ తరహా కుంభకోణం వెలుగులోకొచ్చింది. రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగంలో లోపాలను, లొసుగులను ప్రక్షాళన చేసి ప్రజలకు తమ ఆస్తి పట్ల భద్రతను, భరోసాను కల్పించాలి. వారికి కనీస సౌకర్యాలు మెరుగుపరచాలి. టెక్నాలజీని వాడి సంస్కరణలు తీసుకొచ్చి ఈ రంగాన్ని అర్జెంటుగా సంస్కరించి సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. 80% కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. గట్టిగా 10 మంది వస్తే కూర్చోడానికి కుర్చీలు లేవు. ఏటా 1500 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా కనీస సౌకర్యాలు కనిపించవు. ఏటా కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అన్ని సమస్యలే. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 42 ఎస్ఆర్ఓలున్నాయి. వీటి ద్వారా సంవత్సరానికి 1000 నుంచి 1500 కోట్ల రూపాయలు ఇన్కమ్ సర్కారుకు సమకూరుతుంది. ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నా 80% ఆఫీసులకు సొంత భవనాలు లేవు. అరకొర సౌకర్యాలతో అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుంటే కేవలం 2ంటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. మిగిలిన 10 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. కోనసీమ జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా వీటిలో కేవలం 6ంటికి మాత్రమే ఓన్ బిల్డింగ్స్ ఉన్నాయి. మిగిలిన 9 కార్యాలయాలు కిరాయి కొంపల్లో ఉన్నాయి. 6 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలున్నా అవి 100 సంవత్సరాలు పైబడినవి కావడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక అద్దె భవనాల ఆఫీసుల్లో పట్టుమని 10 మంది కూర్చోడానికి లేదు. సరైన మంచినీటి సదుపాయం లేదు. ఫ్యాన్లున్నా తిరగవు. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరుగుదొడ్లు సదుపాయం లేనే లేదు. ఉన్నవి ఆఫీసు స్టాఫ్ వినియోగించుకోవడానికి మాత్రమే. ఒక్కొక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకి 60 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఎంత పెద్ద మొత్తంలో జరుగుతున్నా పరిష్కారం కాని సమస్యలు ఎన్నో. రాజమండ్రిలో 100 సంవత్సరాలు పైబడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో వదిలేశారు. ప్రస్తుతం నెలకు 50,000 రెంట్ చెల్లిస్తూ ప్రైవేటు భవనంలో పనులు నడిపిస్తున్నారు. దాంట్లో లిఫ్ట్ లేదు. మహిళలు, గర్భిణీలొస్తే మెట్లెక్కలేక అవస్థలు పడుతున్నారు. కొత్త భవన నిర్మాణం కోసం చాలాసార్లు ప్రతిపాదనలు చేశారు. కానీ ఏళ్ల తరబడి ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురు చూడడంతోనే సరిపోయింది. కోటిపల్లి బస్టాండ్ దగ్గర సొంత స్థలం ఉంది. అక్కడ కట్టాలనేది చాలా రోజులుగా చేస్తున్న ప్రతిపాదన. ఇంతవరకు అతిగతి లేదు. కోటిపల్లి బస్టాండ్ దగ్గర ఉన్నట్టు మా కార్యాలయం భవనం రాజమండ్రి రూరల్కి వస్తుంది. కన్సర్న్ ఎమ్మెల్యే గారిని కూడా కలిసి మేము కోరటం జరిగింది. వారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. ఖచ్చితంగా నేను బిల్డింగ్ కట్టేదానికి ప్రభుత్వంతో మాట్లాడి నిధులు కూడా ఏర్పాటు చేపిస్తామని చెప్పారు. దానికి సంబంధించిన ప్రపోజల్ అంతా కూడా మేము ప్రభుత్వానికి త్రూ మా జిల్లా రిజిస్ట్రార్ గారి ద్వారా ప్రజెంట్ చేస్తాం. విచిత్రంగా కనిపిస్తున్న ఈ ముమ్మిడివరం సబ్ రిజిస్ట్రార్ భవనం 130 ఏళ్ల క్రితం కట్టింది. ఎంత కళా విహీనంగా ఉందో చూడండి. అసలిది గవర్నమెంట్ ఆఫీస్ అంటే నవ్వుతారు. పైగా రిజిస్ట్రేషన్ కార్యాలయం అంటే ఇంకా విచిత్రంగా చూస్తారు. సైట్ నుంచి గుడారంలా ఉంటుంది. దీంట్లోనే దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయంటే ఆశ్చర్యపోతారు. చెత్తా చెదారం మధ్య జనం సంచరిస్తారు. 2-3 బెంచీలుంటాయి. వాహనాలు అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తారు. ఇదేదో పల్లెటూరి బస్టాప్లో ఉందని అనుకుంటున్నారు కదా? కాదు, ఇదే వెయిటింగ్ హాల్. వచ్చిన కక్షిదారులు ఇక్కడే కూర్చోవాలి. వాష్రూమ్స్ లాంటివి అడగొద్దు. ఎవరి నీళ్లు వాళ్లే తెచ్చుకోవాలి. వరండాలో ఆఫీసు స్టాఫ్ వాహనాలు పార్క్ చేస్తారు. దాంతో జనం నిలబడ్డానికి ఉన్న ఆ మాత్రం ప్లేస్ కూడా వాళ్లే ఆక్రమించుకుంటారు. విరిగిపోయిన చెక్కలు, వాటి కింద కుక్కలు. ఇది సీన్. ఒక్కసారి ఈ రూఫ్ చూడండి. గాంధీగారి కాలం నాటి డిజైను, పెట్టిన ఫ్యాన్లవీను. జోకేంటంటే అవి తిరగడం మానేసి చాలా ఏళ్లైంది. రిపేర్ ఎవరు చేయించాలి అంటే చేపా ఎందుకు ఎండలేదంటే రొటీన్ 7 చేపల కథ చెబుతారు. సీసీ కెమెరా లేదు, సెక్యూరిటీ గార్డ్ లేడు. ముమ్మిడివరం ఒక్కటే కాదు, కడియం, పిడింగొయ్యి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఎలాంటి సౌకర్యాలు లేవు. అదేకాక నిత్యం నెట్వర్క్ సమస్యలు వెంటాడుతుంటాయి. కొవ్వూరు, రాజోలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులన్నీ పాతవే. ఆదాయం చూస్తే ఘనం, వసతులు మాత్రం అధ్వాన్నం. ఇన్కమ్ కోట్లలో ఉన్న ఆఫీసులన్నీ అనాథల్లా మారాయి. చిత్తూరు జిల్లాలో రిజిస్ట్రేషన్ ఆఫీసులు సగానికి సగం చిక్కి శల్యమై బేలచూపులు చూస్తున్నాయి. అరకొర సౌకర్యాల గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక జనం సతమతమవుతున్నారు. ప్రభుత్వ ఖజానాకు అత్యధిక ఆదాయాన్ని అందించే ప్రధాన శాఖల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ముఖ్యమైందే. ఎంత ఆదాయం ఆర్జించే లాభం? కార్యాలయానికి సొంత భవనాలు సమకూర్చుకోలేని దుస్థితిలో ఉంది ఈ శాఖ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 24 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులున్నాయి. వాటిలో సగానికి పైగా అద్దె భవనాల్లోనే రన్ అవుతున్నాయి. 24 ఎస్ఆర్ఓల ద్వారా ఏడాదికి 1000 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. అందులో ఒక్క రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసే 100 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఈ స్థాయిలో ఇన్కమ్ వచ్చే రేణిగుంట ఎస్ఆర్ఓ మహా అద్భుతంగా ఉంటుందని అనుకుంటే పొరపడినట్టే. లోపల కుర్చీలుండవు, మరుగుదొడ్లు కనపడవు. 10 మంది లోపల, 100 మంది బయట నిల్చుందామన్నా చోటు లేక రోడ్డు మీద తచ్చాడాలి. చిన్న ఇరుకు ప్రదేశంలోనే రికార్డులను పెట్టారు. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఒక్క పేపర్ కూడా మిగలదు. రికార్డ్స్ అన్ని కూడా వాల్యుబుల్ రికార్డ్స్ ఉంటాయి. తర్వాత ప్రతి సంవత్సరం ఇంకా రికార్డ్స్ పెరుగుతూ ఉంటాయి. పబ్లిక్గా పెరుగుతూ ఉంటారు. పెద్ద ఆఫీస్ ఇది. సొంత బిల్డింగ్ కూడా నిర్మిస్తే మాకు ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. ప్రజలకంటే వచ్చిన వాళ్ళకు కూర్చోవడానికి, తర్వాత వచ్చేసి కార్ పార్కింగ్ అని విశాలంగా ఉంటే బాగుంటుంది అనేసి. తిరుపతి నగరంలోని రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి 100 కోట్ల ఆదాయం వస్తున్నా ఇప్పటికీ టీటీడీకి చెందిన అద్దె భవనంలో ఉండాల్సిన పరిస్థితి. పన్ను రూపంలో లక్షలాది రూపాయలు కడుతున్నప్పటికీ కనీసం నీటి సౌకర్యం కూడా లేదు. గతంలో ఇక్కడ కరెంటు బిల్లులు కట్టక పవర్ తీసేసిన సందర్భాలున్నాయి. తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సైతం ఆదాయంలో ముందుంది. అది కూడా ఇప్పటికీ రెంటెడ్ బిల్డింగ్లోనే నడుస్తోంది. కొన్ని నెలల కిందట అద్దె కట్టలేదంటూ ఈ ఆఫీస్కు తాళాలు వేశారు. దీంతో సిబ్బందే తలా కొంత వేసుకుని కిరాయి కట్టారు. ఇరుకు సందులో మేడపై ఉండే ఈ ఆఫీసు గర్భిణీలు, మహిళలు వస్తే నరకం చూడాలి. మహిళలు వచ్చారనుకోండి, ఒకవేళ తల్లులు వచ్చినా, పిల్లల్ని తీసుకొచ్చినా, లేదా గర్భవతులు వచ్చినా అందరు కూడా నిలుచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా కూర్చోవడానికి కుర్చీలు కూడా లేనటువంటి పరిస్థితి. అంతేకాకుండా వాష్రూమ్స్కి సంబంధించి కూడా వాష్రూమ్స్ ఎక్కడ శుభ్రంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ భవనాలన్నీ కూడా అద్దె భవనాలలో ఉండడం వలన చాలా ఇరుకుగా వచ్చేటువంటి వాళ్ళకి ఎవరికి కూడా అక్కడ కనీసమైనటువంటి సౌకర్యాలు కూడా లేనటువంటి పరిస్థితి. జిల్లాలో సుమారు 1000 కోట్ల వరకు ఆదాయం వస్తుంటే వాటిలో దాదాపు 50% పైగా రేణిగుంట, తిరుపతి రూరల్ నుంచే వస్తాయి. అయినా వాటన్నిటికీ అద్దె భవనాలే దిక్కు. మర్యాద సంఘం తర్వాత కనీస సౌకర్యాలు కూడా లేవని బాధపడుతున్నారు స్థానిక ప్రజలు. దగ్గర్లో ఏదైనా సులభ్ కాంప్లెక్స్లు, హోటళ్లు ఉంటే సరి. లేదంటే ఆ బాధ ఎవరికీ చెప్పుకోలేంది. అధికారులు వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకుంటారు. ఎంతో దూరం వ్యయ ప్రయాసలు కోర్చి వచ్చిన వారికి ఇదేనా ఇచ్చే మర్యాదని వాపోతున్నారు.
మనం గవర్నమెంట్కి డబ్బులు కట్టి కూడా నిలబడుకొని అడుక్కునే వాళ్ళ మాదిరిగా లైన్లో నిలబడుకొని చేసుకునే పరిస్థితి, గంటల ప్రకారం నిలబడుకొని చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి లేకుండా ఇక్కడ ఉన్నట్టు బిల్డింగ్లో వచ్చిన వారికి సదుపాయం కల్పించాలా, బాత్రూములు ఉండాలా, విశాలమైన గదులు ఏర్పాటు చేసి కూర్చొని పెట్టి వాళ్ళని నిదానంగా ఎవరైతే వచ్చినారో వాళ్ళందరినీ కూడా కూర్చునేదానికి అవకాశాలు కల్పించి. నగర నియోజకవర్గంలో 2 సబ్ రిజిస్టర్ ఆఫీసులున్నాయి. అందులో ఒకటి అద్దె భవనంలో ఉంటే మరొకటి సొంత బిల్డింగ్లో ఉంది. అందులో ఓ ఆఫీసు బ్రిటిష్ కాలం నాటిది. వర్షం వస్తే కురుస్తుంది. రికార్డులు దాచడానికి బీరువా గతి లేదు. అధికారుల తిప్పల అధికారులవి. సత్యవేడు ఎస్ఆర్ఓ ఎప్పటిదో తాతల కాలం నాటి భవనంలోనే కంటిన్యూ అవుతోంది. మరమ్మతులు అన్నమాటే మరిచారు. శాఖాపరంగా చూసుకుంటే ఇప్పటిదాకా చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది. పోస్టింగ్ ఎప్పటికీ పోస్టు పోనే. ఉన్నవాళ్లపై పనిభారం పెరిగింది. ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. ఇప్పటికీ కొన్ని చోట్ల ఒక దళారీని పట్టుకుని పోతే గానీ పని కాదు. 4,000 పోస్టులు ఖాళీగా 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 30,000 పోస్టుల్లో మన పోయిన ప్రభుత్వం ఇచ్చినటువంటి పోస్టులు ఎంతంటే 300 పోస్టులు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. సబ్ రిజిస్టర్ పోస్టు 16 పోస్టులు మాత్రమే భర్తీ చేయడానికి పోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భర్తీ చేయడానికి నోటిఫికేషన్ మాత్రం ఇచ్చింది. చంద్రగిరిలో 4 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అందులో తిరుపతి రూరల్, చిన్నగొట్టిగల్లు ఆఫీసులు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. పాకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పాతకాలం నాటి బిల్డింగ్. ఆ భవనం శిథిలావస్థకు చేరింది. కొందరు చందాలు వసూలు చేసి రిపేర్లు చేసుకుంటున్నారు. పొంగనూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం 1865లో కట్టింది. దానికి పార్కింగ్ లేదు. కారువేటి నగరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రాజుల సంస్థానం నాటి భవనంలో ఉంది. అది ఎప్పుడో జీర్ణావస్థకు చేరుకుంది. తొట్టంబేడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ మొదటి నుంచి అద్దె భవనంలోనే ఉంది. మదనపల్లి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వసతులు అరకొరగా ఉన్నాయి. తంబళ్లపల్లి ఎస్ఆర్ఓను అద్దె కొంపలో పెట్టి నెట్టుకొస్తున్నారు. ఇలా జిల్లాలో ఉన్న 24 కొన్ని అద్దె భవనాల్లో పడుతూ లేస్తూ నడుస్తుంటే మరికొన్ని చిక్కి శల్యమై శిథిలమై జనం నెత్తిన కూలేలా ఉన్నాయి. కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతున్న రిజిస్ట్రేషన్ ఆఫీసులను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదో, వాటి పట్ల ఎందుకు చిన్న చూపు చూస్తోందో అర్థం కాక జనం బేల చూపులు చూస్తున్నారు. ప్రభుత్వానికి కోట్ల వర్షం కురిపించే కార్యాలయాలవి, కానీ సొంత భవనాలు లేవు. సర్కారు ఖజానాకు అదే మెయిన్ పిల్లర్, కానీ దానికే ఏ స్తంభమూ లేదు. గవర్నమెంట్లకు ఆ శాఖే పెద్ద దిక్కు, దానికే ఏ దిక్కు లేదు. పైసలిచ్చే డిపార్ట్మెంట్ ఆఫీస్ నిరుపేదదై నిలబడింది. కడప జిల్లాలో దీనంగా ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీసులపై స్పెషల్ ఫోకస్. కాలంతో పాటు టెక్నాలజీ మారుతుంది. ప్రభుత్వ బడ్జెట్ ఏటికేడు పెరుగుతుంది. కానీ సర్కార్ కార్యాలయాల స్థితిగతులు మాత్రం ఇంకా మారలేదు. ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయాన్నిచ్చే ఆఫీసులు పాడుబడ్డ భవనాల్లో అద్దె కొంపల్లో నడుస్తున్నాయి. ప్రతి శాఖకు సొంత భవనాలుంటే ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు మాత్రం ఇంకా ఎందుకు సొంత ఆఫీసులు లేవో అంతు చిక్కని విషయం. ఇంకా దారుణం ఏంటంటే కొన్ని బ్రిటిష్ కాలం నాటి భవనాల్లోనే ఉన్నాయి. ఉమ్మడి కడప జిల్లాలో 18 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వాటిలో కమలాపురం, బద్వేలు, జమ్మలమడుగు, సిద్ధవటం, ప్రొద్దుటూరు ఆఫీసులు ఇంకా స్వాతంత్ర్యానికి పూర్వం ఏ భవనంలో ఉన్నాయో అదే భవనాలలోనే కొనసాగుతున్నాయి. మిగిలిన 13 కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అంటే ఒక్కటి కూడా పక్కాగా లేదు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, డీఈసీ కార్యాలయం, మార్కెట్ వాల్యుయేషన్ ఆఫీస్ ఇలా అన్ని మెయిన్ ఆఫీసులన్నీ అద్దె భవనాల్లోనే ఉన్నాయి. ఉమ్మడి కడప జిల్లాలోని 18 ఎస్ఆర్ఓల నుంచి ఏడాదికి దాదాపు 800 నుంచి 1000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ స్థాయిలో ఇన్కమ్ వచ్చినా కక్షిదారులకు కూర్చోవడానికి కుర్చీలు లేవు. టాయిలెట్స్ మాటే వినపడదు. వానొస్తే తలదాచుకోవడానికి తావులేదు. బిల్డింగ్ చూస్తే బూత్ బంగ్లా మాదిరిగా ఉంది. ఇంత రెవెన్యూ వస్తున్నా కనీస వసతులు లేకపోవడం అన్యాయమంటున్నారు జనం. ఎన్నిసార్లు ఆఫీసర్లకు చెప్పినా తీరు మారలేదని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడితే తలదాచుకోవడానికి ఏం లేదు. వాటర్ వసతి లేదు. లేడీస్ గంటలు కూర్చోవాలి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి. బాత్రూమ్ వసతి లేదు. ఎవరికి లేదు. అంత సొంత బిల్డింగ్ చూసి ఎలా బూత్ బంగ్లా మాదిరి ఉండాలి. ఇంత రెవెన్యూ డబ్బులు వస్తున్నాయి కూడా వీళ్ళకేం పట్టించుకోకుండా ఇది చాలా అన్యాయమైన పరిస్థితి కడపకు. కడప సిటీలో ఎంత మీరు చూడండి, బయట సైకిల్ బండ్లు చూడండి ఎంతమంది వస్తారో, ఎంత డబ్బులు వస్తున్నాయి ఈ ఆఫీస్కి. అయినా కూడా మనకు వసతి లేదు సరిగా. నిజమే, ఈయన చెప్పిన వర్స్ట్ అనే మాట చాలా చిన్నది. జిల్లాల్లోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇదే దుస్థితి నెలకొని ఉంది. మహిళలు, చిన్నపిల్లలతో వచ్చేవాళ్లు, దివ్యాంగులు పడే బాధలు అన్నీ ఇన్ని కావు. ఎన్ని గంటలైనా చెట్ల కిందే పడికాపులు. ఎండకెండుతున్నారు, వానకు తడుస్తున్నారు. లోపలికెళ్లే పరిస్థితి లేదు. కొన్ని ఆఫీసుల్లో కరెంటు పోతే అంతే సంగతి. వచ్చిన వాళ్ళంతా ఎండలో కూర్చొని చెట్ల కింద కూర్చొని పోవాల్సిందే. పార్కింగ్ ప్లేస్ లేదు. అసలు ఈ బిల్డింగే పనికిరాదు. పనికిరాని బిల్డింగు.
ఇక్కడ పెట్టి అందరూ లక్షల వ్యాపారాలు జరుగుతున్నా కానీ వీళ్ళందరూ ఎండలో కూర్చొని ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఎండలో కూర్చున్నాం. మనం కానీ చెట్టు కింద కూర్చొని ఉన్నాము. కానీ మనకు ఎలాంటి వసతి లేదు. మొదటి నుంచి ఇవే బాధలు. ఎవరూ పట్టించుకున్న పాపన పోలేదు. పార్కింగ్ లేదు. బండ్లు రోడ్డు మీద పెట్టి రావాలి. వెళ్లేసరికి అది ఉంటే అదృష్టం, లేకపోతే తూర్పు తిరిగి దండం పెట్టాలి. పారిశుద్ధ్యం, పరిశుభ్రత అనే మాటలు ఇక్కడ మచ్చుకైనా కనపడవు. కార్యాలయ ఆవరణలో చెత్త పేరుకుపోయింది. వృద్ధులు, వికలాంగుల కోసం ర్యాంపులు లేవు. మామూలు చైరే ఉండదు. ఇక వీల్ చైర్ ఎక్కడిది? తరచూ కరెంటు పోతూ ఉంటుంది. జనరేటర్ వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేవు. కార్యాలయాల సిబ్బంది కొరత ఉంది. ఉన్న స్టాఫ్కి సరైన శిక్షణ లేదు. దాంతో పనులు ఆలస్యమవుతున్నాయి. కంప్యూటర్లు, ప్రింటర్లు సతాయిస్తూ ఉంటాయి. సర్వర్ మొరాయిస్తూ ఉంటుంది. నెట్వర్క్ కనెక్టివిటీ సమస్యలు తరచూ ఎదురవుతూ ఉంటాయి. ఎండాకాలం మంటలు చెలరేగితే ఫైర్ ఇంజన్లు రావడానికి కూడా ఆస్కారం లేదు. ఇంత ఇరుకైన ప్రదేశాల్లో ఉన్నాయి ఆఫీసులు. సెక్యూరిటీ గార్డులన్న మాటే లేదు. సీసీటీవీ కెమెరాలు అత్యాసే. సకల సమస్యల నిలయంగా మారిన కడప సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ఇప్పటికైనా సంస్కరించాలని, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలని జనం కోరుతున్నారు. వేల కోట్ల ఆదాయాన్నిచ్చే ఆఫీసులంటే ఎలా ఉండాలి? ఎంత హైఫై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి? కానీ అవేముండవు. డిట్టో దెయ్యాల కొంపల్లా ఉంటాయి. పాడుబడిన బంగళాలో రన్ అవుతుంటాయి. కాకినాడ జిల్లాలో సగం రిజిస్ట్రార్ ఆఫీసులన్నీ అంతే. ఎస్ఆర్ఓలన్నీ గబ్బు పట్టిపోయాయి. జనం ఎక్కడ చేస్తే వాళ్ళకేంటి? అధికారులు వాళ్ళ కంఫర్ట్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంకో 2 ఏళ్లైతే స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు. ఇన్నేళ్లలో సర్కార్ యంత్రాంగం ఎంత మారిపోవాలి? ఎంత ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి? ఈ దృశ్యాలు ఒకసారి చూడండి. గవర్నమెంట్ ఆఫీసులు ఇలాగేనా ఉండాల్సింది? అందున సర్కార్ నడవడానికి ఇంధనంలా, ఇరుసులా పనిచేసేవి ఎలా ఉండాలి? కానీ చూడండి ఎంత పెలుసుబారిపోయున్నాయో. కాకినాడ జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు సర్కార్ కార్యాలయాల దీనస్థితికి అద్దం పడుతున్నాయి. జిల్లాలో 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. కాకినాడ, సర్పవరం, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, జగ్గంపేట, తుని, ప్రత్తిపాడు, తాళ్లరేవులో ఎస్ఆర్ఓలున్నాయి. ప్రతిరోజు వందలాది మంది కక్షిదారులు వస్తూ ఉంటారు. కోట్ల విలువైన ఆస్తులు రిజిస్ట్రేషన్ అవుతూ ఉంటాయి. సర్కార్కి అంతే స్థాయిలో ఆమ్దాని వస్తూ ఉంటుంది. ఇంత ఇంపార్టెంట్ ఆఫీస్ ఇలాగేనా ఉండేది? మినిమం సౌకర్యాలు దుర్బినితో చూసినా కనిపించవు. ఇంకా పాడుబడిన కొంపల్లోనే బండి నడుపుతున్నారు. ఇదేమీ ఇలా వచ్చి అలా వెళ్లే పని కాదు. ఒక పూటంతా ఉంటే తప్ప రిజిస్ట్రేషన్ అవ్వదు. అలాంటి ఆఫీస్లో కనీస సదుపాయాలుండొద్దా? ఇక్కడ చూడండి, జనం ఆరు బయట సిమెంటు బెంచీల మీద కూలబడ్డారు. లోపల ప్లేస్ లేక, అందులో నిలబడే ఆప్షన్ లేక ఇలా బయటే పడిగాపులు కాస్తూ ఉంటారు. ఉన్న 3-4 బెంచీలు కూడా ఎవరో దాతలిచ్చినవే. పేరుకే వెయిటింగ్ హాల్. అందులో ఫ్యాన్ ఉండదు. ఉన్నా తిరగదు. తిరిగినా అదేదో శబ్దం. దానికంటే చెట్లెంబడి పుట్లెంబడి ఉండటమే బెటర్. కాకినాడ ఎస్ఆర్ఓ ఆఫీస్ ఎప్పటిదో తాతల కాలం నాటిది. వదిలేసిన జమీందార్ల కొంపల, అరుంధతి సినిమాలో పశుపతిని బంధించిన కోటలా ఉండే ఈ ఆఫీస్ ఎప్పుడు కూలిపోతుందో తెలీదు. వానొస్తే కురవని ప్లేస్ అంటూ లేదు. గోడల మీద చెట్లు మొలిచాయి. సున్నమేసి కొన్నేళ్లవుతోంది. పెచ్చులూడి, బీటలు వారి కళావిహీనంగా తయారైంది. కిటికీ తలుపులు విరిగిపోయుంటాయి. ఎక్కడికక్కడ ఊడిపోయి వేలాడుతున్నా వైర్లే దర్శనమిస్తూ ఉంటాయి. ఆఫీస్ పరిసరాల్లో చెత్తా చెదారం తీసేవారే లేరు. ఒక ఆఫీస్ ఎలా ఉండకూడదో అలా ఉంది కాకినాడ ఎస్ఆర్ఓ. లోపల బయట ఒక్క సీసీ కెమెరా లేదు. పగిలిపోయిన కిటికీ విండోనే అక్కడ కౌంటర్. అందులోనే తలపెట్టి వచ్చిన పని కానిచేయాలి. ఉన్న బోర్డులు కూడా ఇప్పటివి కావు. ఆ రాతలు ఇప్పటివి కావు. డాక్యుమెంట్లు దాచడానికి ఒక్క బీరువా లేని కటిక పేదరికంలో ఉంది. ఖజానాకు కోట్ల రూపాయలనిచ్చే ఈ డిపార్ట్మెంట్. పేపర్లన్నీ చెదలు పట్టిపోతున్నాయి. పైనొక ఫ్లోర్ ఉంది. అక్కడికి వెళ్లాలంటే వృద్ధులకు, వికలాంగులకు నరకం. అక్కడే ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఉంది. ఈ మెట్లు కూడా బ్రిటిష్ కాలం నాటి చెక్క మెట్లు. అప్పట్లో ఒక డూప్లెక్స్ ఇంటిని ఆఫీస్గా మార్చారు. అది అలాగే ఉంది. ఎవరైనా కారు తెస్తే పార్కింగ్ దొరకదు. 2 వీలర్ కనాకష్టంగా పెట్టుకోవచ్చు. మంచినీళ్లుండవు. క్యాంటీన్ అడగద్దు. మహిళలకు కనీసం వాష్రూమ్ లేదు. సర్కార్కి కోట్ల ఆదాయాన్నిచ్చే ఆఫీస్ ఒక ముసలి బిచ్చగత్తెలా దీనంగా ఉంది. ఇంట్లో ఉన్నామండి. ఇక్కడ కనీసం వసతి కూడా ఏం కనిపించట్లేదు. ఆ చెట్టు నేను కూర్చోవాలంటే ఆ దుమ్ము దోగలు అన్నీ ఉన్నాయండి. అదండి. మరి అట్లా మేము ఎంతసేపు పడుతుంది అంటున్నారు? అది ఇంకా ఏం చెప్పలేదండి. ఆయన కూర్చోండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. మేము ఇక్కడ కూర్చున్నామండి. బయట నుంచి మేము తెచ్చుకుంటున్నామండి. జిల్లాలో మొత్తం 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు, 5 ఆఫీసులకు సొంత బిల్డింగ్లున్నాయి. మిగతా 4 అద్దె భవనాల్లో ఉన్నాయి. అవన్నీ కాకినాడలాగే ఎప్పుడు కూలిపోతాయో తెలీదు. కొన్ని చోట్ల పరదాలు కట్టి ఎండకు, వానకు ప్రొటెక్షన్లా పెట్టారు. పెచ్చులూడి ఎవరి మీద పడతాయో తెలియని పరిస్థితులు.
రిజిస్ట్రేషన్ ఛార్జీలు మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తారు. అధికారులకు అందేది అధికారులకు అందుతుంది. మధ్యవర్తులు బ్రోకర్లకు బాగానే గిట్టుబాటు అవుతుంది. వాళ్ల జేబులు నిండాలని చూస్తారు కానీ మరమ్మతుల మీద ఫోకస్ పెట్టరు. మొత్తంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు గబ్బు పట్టిపోయాయి. అధికారులు వాళ్ళ కంఫర్ట్ వాళ్ళు చూసుకుంటారు. జనం ఎక్కడ చస్తే వాళ్ళకేంటి, ఎలా తగలబడితే వాళ్ళకేంటి. ఈ ఆఫీసు రూపురేఖలు మారితే చూడాలని జనం ఆశ. అది ఎప్పటికి తీరేనో, ఆఫీస్ ఏ రేవుకు చేరేనో కాలమే చెప్పాలి. ఏటా 1000 కోట్ల రెవెన్యూ వస్తుంది. అయినా సొంత గుడి లేదు. రోజు ఆఫీస్ కిక్కిరిసిపోతుంది. కూర్చోడానికి ప్లేస్ ఉండదు, పార్కింగ్ ఉండదు, క్యాంటీన్ కనిపించదు, ఫ్యాన్ తిరగదు, వాష్రూమ్ ఉండదు. ఇది వైజాగ్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల దుస్థితి. బయట పల్లకి మోత, ఇంట్లో ఈగల మోతలా తయారైంది. దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖ. పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పనలో దూసుకుపోతోందని తాజా సర్వే నివేదికలు బయటపెట్టాయి. ఈ దిశగా ఎక్కువ ఆర్థిక లావాదేవీలు రియల్ ఎస్టేట్ బిజినెస్తో ముడిపడి ఉన్నాయి. సర్కార్కు రిజిస్ట్రేషన్ల రూపంలో 1000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో 1000 కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల విభాగం నుంచే ప్రభుత్వ ఖజానాకు చేరింది. ఈ స్థాయిలో రెవెన్యూ వస్తున్నప్పటికీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు బందెల దొడ్ల కంటే అధ్వాన్నంగా ఉన్నాయి. స్లాట్ కోసం చెట్ల కింద వెయిట్ చేయాలి. సిమెంట్ బెంచీల మీద గంటల కొద్దీ కూర్చుని ఎదురు చూడాలి. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో 1 DIG, 3 జిల్లా రిజిస్ట్రార్, 21 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటి పరిధిలో ఎంత లేదన్నా రోజుకు 80 నుంచి 100 రిజిస్ట్రేషన్లు అవుతూ ఉంటాయి. ఇంత బిజీగా ఉండే ఆఫీసు ఎంత నరకప్రాయంగా ఉంటుందో ఒకసారి చూడండి. అసలు ఇక్కడ పనిచేసే వాళ్ళకే సౌకర్యాలు లేవు, ఇక జనానికి ఎలా ఇస్తారు? ఇంతకు గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తోందా లేదా అని జనం ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి మరి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుందో లేదో నాకైతే తెలియదు. అసలు చాలా దౌర్భాగ్యం అనిపిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే. విశాఖ జిల్లా గాజువాక, భీమిలి, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, కోట ఊరట్ల, సబ్బవరం, చోడవరం, అల్లూరు జిల్లాలో రంపచోడవరం, పాడేరు SROలకు మాత్రమే సొంత ఆఫీసులున్నాయి. మిగిలినవన్నీ అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాల మధ్య నెట్టుకొస్తున్నారు. విశాఖలోని 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా గత ఏడాది 833 కోట్ల రూపాయలు రాగా, అనకాపల్లి జిల్లాలోని 10 SROల నుంచి 209 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది టార్గెట్ 1900 కోట్లు. అయితే జూలై మొదటి వారానికి సుమారు 500 కోట్లు ఖజానాకు జమైంది. ఈ స్థాయిలో ఇన్కమ్ వస్తున్న ఆఫీసుల్లో కనీస సౌకర్యాలు లేవు. 2 అంతస్తులున్న SROలో అయితే దివ్యాంగులు, వృద్ధులు మెట్లెక్కలేక అవస్థలు పడాల్సిందే. స్టేట్ మొత్తం ఇదే పరిస్థితి. ఆదాయం ఇచ్చే వ్యవస్థలో ఇంత అవస్థ ఉంటే ఎలా అని జనం ప్రశ్నిస్తున్నారు. కనీసం వాష్రూమ్ లేకపోవడం అనాగరికం అంటున్నారు. గవర్నమెంట్లో ఆ దిశగా ఫోకస్ చేయాలని కోరుతున్నారు. రిజిస్టర్ ఆఫీసులన్నీ కూడా ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఆధునీకరణ అనేది ఇంతవరకు జరగలేదు. వసతులు లేవు. వచ్చే కస్టమర్లకు ఎవరికి కూడా మంచినీరు సౌకర్యం కానీ లేదంటే టాయిలెట్స్కి వెళ్ళాలని కూడా ఎటువంటి లేడీస్ ఉన్నారంటే లేడీస్ ఉదయం వస్తే సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ అవ్వలేని పరిస్థితి. ఆ టైంలో మహిళలందరూ కూడా ఎక్కడికి వాష్రూమ్కి వెళ్ళాలని కూడా లేనటువంటి పరిస్థితులు. అవన్నీ కూడా మరి బాగు చేస్తే, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వెయిటింగ్ హాల్స్ ఉన్నప్పటికీ చాలా చోట్ల కనీసం నిలబడడానికి కూడా చోటు లేని పరిస్థితి. లక్షల రూపాయల ఆస్తిపాస్తుల రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వాళ్లకు మినిమం ఫెసిలిటీస్ కల్పించాలన్న బాధ్యత ప్రభుత్వానిదే అంటున్నారు జనం. కారు తీసుకొస్తే ఎక్కడ పెట్టాలి? కనీసం బైక్ కూడా పార్క్ చేసే పరిస్థితి లేదు. మినిమం రెస్పెక్ట్ లేకపోవడం దారుణం అంటున్నారు సామాన్య ప్రజలు. కారు వేసుకొచ్చామనుకోండి, ఎక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు సార్. మరి మన పోలీస్ బ్యారెక్స్ వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఎక్కడో పెట్టి రావాలంటే అక్కడ కూడా పార్కింగ్ ప్రాబ్లం. మెయిన్ పార్కింగ్ మాత్రం కంట్రోల్ చేయాలి సార్. ఇక్కడ అది చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతిసారి ఇదే ప్రాబ్లం అవుతుంది. వెయిటింగ్ హాల్ అని ఒకటి ఉంటుంది. జనరల్ కంపార్ట్మెంట్ లాగా ఉంటుంది. చేపల మార్కెట్ని తలపిస్తుంది. అందులో ఏసీ సంగతి దేవుడెరుగు. కనీసం ఫ్యాన్ కూడా లేదు. ఫిజికల్ డాక్యుమెంట్లకు బీరువాలు లేక చెదలు పడుతున్నాయి. మోడల్ ఆఫీసులు అనుకున్నారు, అవి అడుగు కూడా ముందుకు పడలేదు. ఎంత ఆదాయం వచ్చే ఆఫీసులు ఎంత హైఫైగా ఉండాలి? చూడండి ఎంత దీనావస్థలో కునారిల్లుతున్నాయో. వాళ్ళు అంటే వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఏంటంటే కనీసం ఫ్యాన్ ఉండట్లేదనో, కూర్చోడానికి కుర్చీ ఉండట్లేదనో, అలాగే ఆఫీస్ సౌకర్యం ఆఫీసులు కూడా చాలా చిన్నగా ఉండటం వల్ల నించోటానికి కూడా ప్లేసులు లేని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మన జిల్లాలో ఉన్నాయండి. సహజంగా రిజిస్ట్రేషన్ లావాదేవీల కోసం మధ్యతరగతి, ఆపై వర్గాలు ఎక్కువగా వస్తుంటారు. గతంలో మోడల్ ఆఫీసుల పేరుతో ప్రభుత్వం ఓ ప్రయత్నం చేసింది. కొన్నింటిని మోడిఫై చేసినప్పటికీ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సొమ్మొకరిది సోకెవరిది అని జనం నిలదీస్తున్నారు.